హాయ్ అండి. ఇవాళ మనం స్వీట్ పొటాటో ఉప్మా చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా గంట పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యం, కరివేపాకు, స్వీట్ పొటాటో పీసెస్, పల్లీలు, పచ్చిమిర్చి, సాల్ట్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా మనము పల్లీలను మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చీలు వేసేసుకుందాం. కొద్దిగా సాల్ట్. ఇప్పుడు దీన్ని పచ్చగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ బాగా కాగాక తాలింపు వేసేసుకుందాము. ఆవాలు జీలకర్ర మాత్రమే వేస్తున్నానండి నేను. మన తాలింపు చిటపటలాడేంత వరకు ఉంచేసుకొని కరివేపాకు వేసేసుకుందాం. ఇప్పుడు చిలకడదుంప ముక్కలు మనం వేస్తున్నాము. అయితే ఇది బాగా మెత్తగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఉంచుకోవాలండి. అలా కుక్ చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందామండి. సాల్ట్ వేసుకొని ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వడగట్టుకొని ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న మిక్చర్ని ఇందులో వేసేసుకుందాం. అలానే మన సగ్గుబియ్యం కూడా ట్రాన్స్పరెంట్ అయింది కాబట్టి ఇంకా మంచిగా కుక్ అయిపోతుందండి. ఒకసారి ఇలా కలిపేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడమే. Tasty sweet potato sabudana upma ready. Like, share and subscribe to Vara Vlogs.